భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నివేదించే ప్రసాదాలలో దద్దోజనం కూడా ఒకటి. ఈ దద్దోజనాన్ని పావు గంటలో ఎలా రెడీ చేసుకోవాలో వివరంగా మన వీడియోలో చూద్దాము. అందుకోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న 3/4 కప్పు బియ్యం వేసుకోవాలి. అందులోనే 2 కప్పులు నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అన్నం ఈ విధంగా ఉడికిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే గరిటె పెట్టి మెత్తగా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అందులోకి కాచి చల్లారి పెట్టుకున్న ఒక అరకప్పు పాలు పోసుకోవాలి. ఈ పాలు అన్నంలో కలిసే విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ అన్నం కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నం చల్లారిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని కలిపేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసి కలపకూడదు. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక అరకప్పు పాలు పోసుకొని కలిపేసుకోవాలి. అంటే మొత్తం మనం 1 కప్పు పాలు 1 కప్పు పెరుగు వేసాము. మనకి ఇంకా కొంచెం జారుగా ఏమన్నా కావాలనుకుంటే ఇంకొక అరకప్పు పాలు పోసుకొని కూడా కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నటి అల్లం తరుగు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకే 5-6 మిరియాలు, 2 తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి పోపు మొత్తం వేగిన తర్వాత అన్నంలో వేసి కలిపేసుకోవడమే. అంతే అండి, తక్కువ టైంలో ఈజీగా అమ్మవారికి పెట్టే దద్దోజనం ప్రసాదం రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.